నమస్కారం. ఓం ఘం గణపతయే నమః. నక్షత్ర జ్యోతిష్యాలయం. కామికా ఏకాదశి. శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్షం ఏకాదశిని కామికా ఏకాదశి అంటారు. శ్రావణ మాసం అనే పేరు ఎలా వచ్చిందంటే ఆ మాసంలో చంద్రుడు పౌర్ణమి రోజున శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఆ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తికి సంబంధించింది కనుక శ్రావణ మాసంలో శ్రీ మహావిష్ణువుకి అర్చన, అభిషేకం, వ్రతం, పూజలు చేస్తారు. కామికా ఏకాదశి శ్రావణ మాసం గురువారం వచ్చింది కనుక ఈరోజు శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈరోజు వ్రతాలు, ఉపవాసాలు చేస్తే వారికి విష్ణు, శివ మరియు దుర్గామాతకు వ్రతం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఈ మాసంలో జపతపాలు చేస్తే వాటి ఫలం శివుడు ఇస్తాడు. శాస్త్రాల ప్రకారం కామికా ఏకాదశి శ్రీ విష్ణు పూజకు సర్వశ్రేష్టమైనది. ఈరోజు పూజలు, వ్రతాలు, ఉపవాసాలు చేస్తే మనోవాంఛలు పూర్తవుతాయి మరియు వారి కష్టాలు దూరమవుతాయి. ఈ ఏకాదశి వ్రత కథను మొదట శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. ఏకాదశి వ్రత కథ వింటే సర్వ పాపాల నుండి విముక్తులవుతారు. పద్మపురాణం ప్రకారం ఎవరైతే కామికా ఏకాదశి వ్రతం చేస్తారో వారికి సంపూర్ణ భూదానం చేసిన పుణ్యఫలం లభిస్తుంది. ఈ వ్రతం చేసే వారికి కొన్ని నియమాలు ఉంటాయి. శాస్త్రానుసారం దశమి రోజు శుద్ధ ఆహారమే తినాలి. సూర్యాస్తమయం తరువాత పండ్లు, ఫలహారాలు మాత్రమే తినాలి. ఏకాదశి ప్రాతకాలం నిద్రలేచి స్నానాదులు చేసి పవిత్రమైన మనసుతో సంకల్పం చేసుకుని శ్రీ మహావిష్ణు విగ్రహానికి పూజ చేయాలి. శ్రీహరి అలంకార ప్రియుడు కనుక పూలతో అలంకరించి తులసిమాలను వేసి వారి ముందు ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. పండ్లు, పాలు, పంచామృతాలు అర్పించాలి. రాత్రి సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేసి మరుసటి రోజు బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి. ఆ తర్వాతనే వ్రతం చేసిన వారు తినాలి. ఇలా వీలు కాని వారు ఏకాదశి రోజు మామూలుగా పూజ చేసి విష్ణుమూర్తిని ధ్యానించాలి. విష్ణుమూర్తి ప్రసన్నత కొరకు విష్ణు ఆలయంలో శంఖంని సమర్పిస్తే ఆ ఇంట్లో సుఖ సమృద్ధి ఉంటుంది. సంతానం కొరకు విష్ణుమూర్తికి పసుపుని సమర్పించాలి. నిత్యం ఆ పసుపుని నాభిపై పెట్టుకోవాలి. ధనప్రాప్తి కొరకు విష్ణుమూర్తికి సమర్పించిన పసుపుని ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి డబ్బులు దాచుకునే స్థానంలో అంటే కిజోరిలో పెట్టుకోవాలి. రోగ విముక్తి కొరకు విష్ణుమూర్తికి బెల్లం, శనగలు సమర్పించి నల్లని ఆవుకి తినిపించాలి. వివాహం కొరకు 11 అరటి పండ్లు విష్ణుమూర్తికి సమర్పించి బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. ఇలా ఏకాదశి రోజు పూజలు, వ్రతాలు, ఉపవాసాలు మరియు దానాలు చేస్తే పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది. సర్వ కార్యాఫల సిద్ధిరస్తు. శుభం భూయాత్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి. నక్షత్ర జ్యోతిష్యాలయం.